వైటీ ఫ్యామిలీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది లక్కీ సెకండ్ డే ఆఫ్ స్కూలింగ్ అనమాట. గుర్తుగా ఉండిపోవాలి అనేసి సెకండ్ డే కూడా రికార్డ్ చేశాము. అండ్ నేను ఒక మిస్టేక్ అయితే చేశానమాట. అది మీరైతే అస్సలు చేయొద్దు. అదేంటి అన్నది బ్లాగ్ అలా కంటిన్యూ అయ్యే కొలది కూడా మీకు అర్థమవుతుంది. బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని బ్లాగ్స్ చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం అయితే కంటిన్యూ చేయండి. లక్కీ కమ్ ఆన్ స్కూల్ కి. స్కూల్ కి ఏంటి మళ్ళానమ్మా స్కూల్ కి శ్రీరామ్ బాయ్ చెప్పు. Bye, Smika, bye. వెరీ గుడ్. లక్కీ స్కూల్ ఉందా? ద్వితీయ విఘ్నం అన్న కాన్సెప్ట్‌ని ఎంతమంది సీరియస్‌గా తీసుకుంటారు? మేమైతే మాత్రం దీన్ని కొంచెం సీరియస్‌గానే తీసుకుంటాం. అంటే ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ డే అన్నది అబ్‌స్ట్రాకిల్ రాకూడదు అనమాట. యాక్చువల్లీ మాకు తెలియకుండా ఐడియా లేక ఒకటైతే జరిగిపోయింది. ఆ రోజు సెకండ్ సాటర్‌డే స్కూల్ అయితే కంప్లీట్ బంద్ లేదు కానీ పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ అయితే అవుతుంది. సో, ఆ టైంలో అయితే అక్కడ తీసుకువెళ్ళాం అనమాట. ఐడియా లేక అలా అయితే జరిగింది. బట్ హోప్‌ఫుల్లీ సెకండ్ డే కూడా స్కూల్‌లో టైం అయితే స్పెండ్ చేశాడు లక్కీ. Six. Okay. 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 Yay. వాల్స్ పైన ఉన్న డ్రాయింగ్స్ అన్నీ చాలా కేర్‌ఫుల్‌గా నోటీస్ చేసి అక్కడున్న యానిమల్స్, బర్డ్స్, ఫ్రూట్స్, నంబర్స్ ఇలాంటి నేమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చెప్తాడు. బేసికల్లీ ఏంటంటే లక్కీ ఈ విషయంలో మాత్రం చాలా యాక్టివ్ ఉంటాడు. అండ్ గ్రాస్పింగ్ పవర్ కూడా బావుంటుంది. ద్వితీయ విఘ్నం రాకుండా మొత్తం మీద స్కూల్ కి అయితే వచ్చేసాము. అండ్ ఈరోజు యాక్చువల్లీ సెకండ్ సాటర్డే జాయిన్ చేసేటప్పుడు మాకు అస్సలు థాట్ లేదనమాట. ఆ తర్వాత నెమ్మదిగా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో, ఈ ఒక్క థింగ్ మాత్రం ఏంటో అలా ఓవర్‌లాప్ అయితే అయిపోయింది. అండ్ ఇంటికొచ్చిన తర్వాత ఈ బిజినెస్ అన్నది ఒకటైతే కొంచెం సీరియస్‌గానే తీసుకున్నాము. దాని యొక్క కొరియర్సే అనమాట. స్టార్టింగ్‌లో రెస్పాన్స్ కొంచెం అటు ఇటుగా ఉండేది కానీ తర్వాత చాలా బాగా అయితే పికప్ అయింది. చాలా మంచి ఫీడ్‌బ్యాక్ కూడా అయితే వచ్చిందనమాట. రియల్లీ సో హ్యాపీ. అండ్ ఆ తర్వాత అవన్నీ ప్యాకింగ్‌లు అయిన తర్వాత ఇది నైట్ అనమాట. ఇంక డిన్నర్ చేసిన తర్వాత రిలాక్స్‌డ్‌గా మూవీ చూద్దాము అని అనుకున్నాము. ఏదో వస్తువు కోసం వెతకడానికి ఇది ఓపెన్ చేసేసరికి మొత్తం చెదైతే పట్టేసిందనమాట. మా ఇంటిని అసల కొన్ని రోజులుగా మొత్తం పాడు చేసేస్తున్నాయి చెదలు అన్నీ పట్టేసి. సో, ఈసారి సీరియస్‌గా కొంచెం ఈ విషయం పైన అయితే ఆలోచిద్దామని అనుకున్నాము. ఇక కాస్త రిలాక్స్‌డ్‌గా మూవీ అయితే చూద్దామని నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేశాను. 'డాకు మహారాజ్' మూవీ అయితే ఉందనమాట. బేసికల్లీ నేను యాక్షన్ మూవీస్‌కి అంత పెద్ద ఫ్యాన్‌ని కాదు. కానీ బాలకృష్ణ గారికి, వీరు గారైతే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఇంక తన కోసం ఆ మూవీ అయితే పెట్టాను. బట్ యాక్షన్ సీన్స్ అన్నవి ఎక్కువగా నేను చూడలేకపోయాననమాట. సరే ఇంక మూవీ అలా సరదాగా చూస్తూ నా నెయిల్ కేర్ కూడా చేసుకుందాము అని మొత్తం మీద ఇంకా ఈ నెయిల్ డ్రిల్లర్ అండ్ పాలిషర్ అయితే ఓపెన్ చేశాను. ఇది అగారో నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ అండి. ప్రిజ్మా మోడల్ అనమాట. సో, బేసికల్లీ మనం పార్లర్‌కి వెళ్ళి మనం పెడిక్యూర్, మానిక్యూర్ చేసుకునే అంత టైం లేదు అంటే ఇలాంటివి మన దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. చాలా రీజనబుల్ ప్రైస్‌కొస్తుంది. దీనికొచ్చేసరికి 8 డిఫరెంట్ అటాచ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ డివైస్ అయితే ఇదనమాట. మనకి కిందున్న సెంటర్ బటన్ వచ్చేసరికి పవర్ బటన్. దానికి పైన ప్రెస్ చేయడం ద్వారాగా క్లాక్ వైస్, కిందకి ప్రెస్ చేయడం ద్వారాగా యాంటీ క్లాక్ వైస్ అయితే రొటేట్ అవుతుంది. అలాగే మనకి 5 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయన్నాను కదా! సో, పైన ఇంకొక బటన్ అయితే ప్రొవైడ్ చేసి అయితే వచ్చింది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారాగా స్పీడ్ సెట్టింగ్స్ అయితే చేంజ్ అవుతాయన్నమాట. అలాగే మనకి ఎల్ఈడీ లైట్ కూడా అయితే వచ్చింది. ఆ లైట్ ఇండికేషన్‌ని గనక మనం ఆన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. అవసరం లేదంటే ఆఫ్ చేసేయొచ్చు. అండ్ ఇందులో ఫస్ట్ అటాచ్‌మెంట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇది సిలిండ్రికల్ మిల్లింగ్ కటర్. ఇదైతే క్యూటికల్స్ రిమూవ్ చేయడంలో చాలా ఎఫిషియెంట్‌గా అయితే పనిచేస్తుంది. ఆ రిమూవ్ చేసే ప్రాసెస్‌లో మనకి డస్ట్ అన్నది పడుతూ ఉంటుంది కదా! అది ఎక్కడ పడితే అక్కడ పడడం మనకి ఇష్టం లేదు అనుకున్నట్టయితే ఈ డస్ట్ కంట్రోల్ షీల్డ్ అయితే ఒకటొస్తుంది. అది పెట్టేస్తే సరిపోతుందనమాట. సో, ఈజీగా చాలా స్మూత్‌గా గ్లైడ్ అవుతూ మన యొక్క నెయిల్ క్యూటికల్స్ అన్నవి రిమూవ్ అయితే చేసేస్తుంది. చాలా హ్యాండీగా అయితే అనిపించిందనమాట. ఈజీగా మనంతకు మనమే చేసుకోవడానికి బావుంది. అండ్ దట్ టూ ఏంటంటే ఇంకొక పనిలో ఎంగేజ్ అవుతూ. దీని తర్వాత అటాచ్‌మెంట్ వచ్చేసరికి లాంగ్ కోన్ బిట్. సో, ఇదొచ్చేసరికి ఏంటంటే మన నెయిల్ యొక్క సైడ్స్ అనమాట. సో, ఆ సైడ్స్ అన్నవి ఎస్పెషల్లీ ఫింగర్స్ కాదు కానీ లెగ్స్ యొక్క సైడ్స్ రిమూవ్ చేయడానికి ఇది ఇంకా చాలా బాగా అయితే యూజ్ అయింది. సో, దీని తర్వాత నీడిల్ బిట్. ఇదొచ్చేసరికి నెయిల్స్‌ని ఖారు చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఎస్పెషల్లీ మన నెయిల్స్ కిందన డస్ట్ అన్నది కలెక్ట్ అవుతూ ఉంటుంది కదా! సో, దాన్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ నీడిల్ బిట్ అనేది హెల్ప్ అవుతుందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యారెల్ బిట్.
ఇదొచ్చేసరికి నెయిల్ యొక్క సర్ఫేస్‌ని పాలిష్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే నెయిల్ పైన క్యాలస్ డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఈజీగా మనం దీంతో రిమూవ్ చేయొచ్చు. అండ్ దట్ టు నెయిల్ పాలిష్ ఇలాంటివి మనకి హాఫ్ డన్‌గా ఉండిపోతూ ఉంటాయి కదా! సో, అలాంటివి కూడా మనం ఈజీగా ఈ బిట్‌తో అయితే మనం రిమూవ్ చేసేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫెల్టెడ్ వూల్ బిట్ అండి. సో, మనం ఇవన్నీ చేసిన తర్వాత మన నెయిల్ అన్నది కొంచెం రఫ్ ఉంటుంది కదా! దాన్ని సాఫ్టెన్ చేయడానికి ఈ బిట్ అయితే మనకి యూజ్ అవుతుందనమాట. చక్కగా నీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సఫైర్ కోన్ బిట్. సో, మన క్యాలస్ రిమూవ్ చేయడానికి, ఆ డెడ్ సెల్స్ అండ్ యాస్ వెల్ మన నెయిల్స్‌ని థిన్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుందండి. దీంతో పాటు మనకి సఫైర్ క్యాలస్ శాండర్ అని ఇంకొకటైతే వస్తుంది. సో, మన మడాల దగ్గరలో కానీ, లేదంటే నెయిల్స్ యొక్క ఎండ్స్‌లో కానీ చాలా డెడ్ సెల్స్ అయితే ఉంటాయి కదా! సో, దీని ద్వారాగా చాలా ఈజీగా ఆ డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయితే అయిపోతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి కోర్స్ డైస్ బిట్. నెయిల్స్‌ని ఇఫ్ ఇన్ కేస్ కట్ చేసినట్టయితే ఎండ్స్ అనేవి షార్ప్ ఉంటాయి కదా! సో, దాన్ని లెవెల్ చేయడానికి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెయిల్‌కి ఒక ప్రాపర్ షేప్ వస్తుందనమాట. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం రీచార్జ్ అయితే చేసేసుకోవచ్చు. ఒక 4 అవర్స్ చార్జ్ చేసినట్టయితే ఒక 3 అవర్స్ వరకు అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. నెయిల్ పాలిష్ చేసిన తర్వాత నా నెయిల్స్ చూసారా ప్రాపర్ షేప్‌లో ఎంత బాగా అయితే వచ్చిందో. ప్రొడక్ట్‌ని మీరు కూడా యూజ్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ఏంటి వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇచ్చేసాను. క్లిక్ చేసి ఈ రోజే అయితే ఆర్డర్ చేసేసేయండి. అండ్ కామెంట్‌లో కూడా పిన్ చేస్తాను. డూ చెక్ ఇట్ ఔట్. అండ్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. హలో గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మళ్ళీ ఒక స్పెషల్ అకేషన్ అనమాట ఫ్యామిలీలో. సో ఈరోజు మా అన్నయ్య గారిది అండ్ అలాగే అక్కది ఇద్దరిది కూడా బర్త్డే అనమాట. సో చిన్నగా సెలబ్రేషన్ అండ్ 2 నైట్ డిన్నర్ ఇది ప్లాన్. చూద్దాం. అండ్ యాజ్ వెల్ తెలిసిన వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అందుకని కొంచెం స్పెషల్గా రెడీ అయ్యాను. ఎప్పుడూ కూడా ఒకే కైండ్ ఆఫ్ ఫేస్ చూసి మీకు కూడా అలవాటు అయిపోయి ఉంటుంది. నేను ఇంకా అలవాటుగా అలాగే ఉంటున్నాను అనమాట. స్పెషల్గా రెడీ అవ్వాలన్న ఇంటెన్షన్ కూడా ఉండట్లేదు. ఈరోజు ఏదో కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుని ఇలా అయితే రెడీ అయ్యాను. సో చలో బయటకు అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పుడు టైం 4 అవుతుంది అనమాట. లక్కీ వచ్చేసరికి పడుకున్నాడు. ఇంకా వాడిని అలానే లేపి తీసుకువెళ్ళాలి. స్నానం అదంతా కూడా మా ఆడపడుచాల ఇంటి దగ్గర చేయించేస్తాము. సో లెట్స్ స్టార్ట్. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు నిద్రలు ఇచ్చును, కింద ఏం వేసుకోలేదు, ఇలాగే వచ్చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే చెప్పు లక్కీ. కాదు హ్యాపీ బర్త్డే అని చెప్పు. అరే వీడియో రికార్డ్ చేసినప్పుడు చెప్పరా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అను. ఇది సేమ్ డే వ్లాగ్ అయితే కాదు. కమింగ్ సండేలో అయితే నేను రికార్డ్ చేసిందనమాట. బయట చాలా ఎంగేజ్మెంట్స్‌తో స్టార్ట్ అయ్యాను. అందుకే లక్కీకి ఇంకా స్నానం కూడా చేపించకుండా అయితే వచ్చేసాము. అండ్ ఇంక మా ఆడపడుచాళ్ళ ఇంటి దగ్గర అయితే అప్పచెప్పి మేమైతే బయటకైతే వెళ్ళామనమాట. యాక్చువల్లీ చాలామంది డైట్ కోసం అడుగుతున్నారు. ఇక్కడ వీరు గారు పొట్ట చూపించి నేను ఇక్కడైతే నవ్వుతున్నాననమాట. డైట్ అంటే పెద్ద సీక్రెట్ అయితే ఏం లేదండి. తినేదే నేనైతే చూపిస్తున్నాను కదా! అండ్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే వీరు గారి కొలీగ్‌కి పాప అయితే పుట్టిందనమాట. సో, ఇంక తనని చూద్దాము అని చాలా రోజులుగా అనుకుంటున్నాం కానీ అసలు కుదరట్లేదు. ఈసారి ఎలా అయినా సరే కుదుర్చుకునైనా వెళ్ళాలని అయితే వెళ్ళామనమాట. క్యూట్ పాప చాలా బావుంది కదా! ఎక్కువ సేపు అయితే చూపించలేదు. మళ్ళీ దిష్టి తగిలేస్తుందని. ఇంకా వెరీ నెక్స్ట్ అక్కడి నుండి అయితే మూవ్ ఆన్ అయిపోయి ఇంకా విశాల్ మార్ట్‌లో సడెన్‌గా షాపింగ్ అనమాట. అంటే అప్పటికప్పుడే అని అనుకున్నాము ఇలా సెలబ్రేషన్స్ ఇవన్నీ అని. సో, నాకింక ఏం తీసుకోవాలో ఏమో అర్థం కాలేదు. అందుకని ఇంక షర్ట్ సెలెక్షన్ అప్పటికప్పుడు అలా అయితే చేసేసాము. అండ్ ఆ తర్వాత ఇంటికొచ్చేసరికి అందరూ అయితే అసెంబ్లీ అయిపోయారనమాట. మేమే లేట్ అయితే అయిపోయాము. ఈ బయట ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ పెట్టుకుని వెళ్ళేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 8 అయిందనమాట. అన్నీ తీసుకుని వెళ్ళేసరికి ఇంకా వెంటనే కేక్ అయితే అరేంజ్ చేసేస్తున్నాను. ఎవరిది బర్త్డే? అంకుల్ది. అంకుల్ది పెద్దది. బర్త్డే కేకు వావ్, నచ్చిందా? అబ్బా నువ్వు కట్ చేస్తామా? అస్సలు టచ్ చేయడు. చూసాడే, టచ్ కూడా చేయడు. ఎవరిది బర్త్డే? అంకుల్
అది కేకు అది కేకు ఎన్నిసార్లు నాలుగైదు ఉన్నాయి ఐస్ క్రీమ్ కదా మొత్తం డాడీ పేరు రవి ఎలా వచ్చింది ఆడే చూస్తలేదు ఐస్ క్రీమ్ కదా చేస్తాం. చాలా సరదాగా మంచి ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేశాము. అంటే ఇంతకు ముందు వరకు ఏంటంటే ఇండివిజువల్‌గా బర్త్‌డేస్ జరిగాయేమో గానీ, ఇలాగ కలిపి ఇద్దరిది ఒకే రోజు చేసిందైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా అవ్వడము. అండ్ దట్ టూ ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్ వరుసొచ్చే ఇద్దరిది కూడా ఒకే రోజు బర్త్‌డే అవ్వడం ఇంకా స్పెషల్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇలాంటి అకేషన్స్‌లో జనరల్లీ నేను చిన్నపిల్లల్లో చూసేదేంటంటే కేక్ కటింగ్ అంటే వాళ్ళు కట్ చేస్తామని ఏడవడమో, లేకపోతే కేక్ తినడమో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ జరుగుతాయనమాట. మనకు కొంచెం ఆక్వర్డ్‌గా అనిపిస్తది మదర్‌గా. మా పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము. వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని. బట్ లక్కీ విషయంలో మాత్రం నాకైతే చాలా రిలాక్స్‌డ్ అనిపిస్తది. ఎందుకంటే వాడికి ఈ అకేషన్ ఏంటి అన్నది చాలా అర్థం చేసుకుంటున్నాడనమాట. ఆ బర్త్‌డే అన్నది వాడిది కాదన్నది వాడికి అర్థమవుతుంది. అండ్ ఆ కేక్‌ని అసలు టచ్ చేయలేదు. అది చూసి సంతోషపడుతున్నాడు తప్ప అసలు ముట్టుకోవాలని, తినాలని ఎవరైనా పెట్టేంత వరకు కూడా దాన్ని అసలు తినలేదు. అలా చూస్తూనే ఉన్నాడు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కన్నా హైట్ తక్కువ అంటారేంటి అదే అని ఇటు చూడండి కుచ్చులు నువ్వు వచ్చే కుచ్చులు అదొక రకం చూపాడు ఇటు చూడండి అమ్మా ఒకసారి ఈ ఫోటోస్, కేక్ కటింగ్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. అప్పుడు ఇంక పరుగున రెస్టారెంట్‌కి అయితే వచ్చేసామనమాట. ఆల్రెడీ రెస్టారెంట్ ఒకటైతే అనుకుని ఉన్నాము. ఇంకా అదే రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. వెజ్ తినొచ్చా కోడి పులుసు కిందన ప్రాన్స్ కూర కడాయి వెజ్ కర్రీ నేను తీస్తా బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ కీమా బిర్యానీ వెజ్ బిర్యానీ పప్పు ఇక్కడైతే యాక్చువల్లీ అన్‌లిమిటెడ్ బఫెట్స్ అట్ బెస్ట్ ప్రైస్ అనేసి మేమైతే వచ్చాము. ఫుడ్ క్వాంటిటీ అయితే సాటిస్ఫాక్టరీ ఏమో గానీ టేస్ట్ కొన్ని విషయాల్లో జస్ట్ ఓకే అన్నట్టు అనిపించిందనమాట. నేను ఇష్టంగా తినేది సూప్ ఇవన్నీ. బట్ అవి జస్ట్ యావరేజ్ వెళ్ళినియనమాట. వింగ్స్ అవన్నీ గూడా ఇవన్నీ మళ్ళీ అనుకుంటారు బర్డ్ ఫ్లూ అవి నడుస్తుంటే ఇంతలా చేసేసారా, ఇలా తినేసారా అని. ఇవన్నీ ఇంత సివియర్ అవ్వకముందు జరిగిందండి. సో, అందుకనే చూపిస్తున్నాను. అండ్ నా డైట్ కోసం చాలామంది అడుగుతున్నారు కదా! సో, ఇవి ఎన్నున్నా సరే ఒక్కొక్క పీస్ చొప్పున అలా టేస్ట్ అయితే చేశాను. దాంతో పాటు నా ప్లేట్‌లో రెగ్యులర్‌గా ఉండేవి వెజిటబుల్స్ ఇవి. నాకు అందులో ఈ రెస్టారెంట్స్‌కి అవి వెళ్ళినప్పుడు ఏంటంటే సలాడ్స్ ఏమైనా ఉన్నట్టయితే ఫస్ట్ అవైతే ట్రై చేస్తాను. ఇక్కడొచ్చేసరికి వెజ్జీస్ మాత్రం ఉన్నాయి. ఆ వెజ్జీస్ అండ్ రాగి సంగటి పెట్టుకొని చికెన్ కర్రీతో అయితే తిన్నాననమాట. క్రాబ్ అన్నీ అయితే టేస్ట్ చేశాను. బట్ అన్నీ కొద్దిగా. ఇంకా అలా మొత్తం మీద నా డిన్నర్ అలా ముగించాను. అండ్ మా డే కూడా అంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూద్దాం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బాయ్.